ఈసీఐఎల్ చౌరస్తాలోని శ్రీకర రాఘవేంద్ర హాస్పిటల్లో నిర్వాహకం హైదరాబాద్ ఈసీఐఎల్ చౌరస్తాలోని శ్రీకర రాఘవేంద్ర హాస్పిటల్లో పైసలకు ఇచ్చే విలువ పేషెంట్ ప్రాణాలకు లేదని రోగి బంధువులు ఆరోపించారు. ఈసీఎల్ శ్రీకరి హాస్పిటల్లో పేషెంట్ అటెండర్ 1,00,000 కట్టేందుకు వెళ్తే 1,50,000 కడితేనే ట్రీట్మెంట్ కొనసాగిస్తామని అనడంతో మాట్లాడేందుకు వెళ్తే హాస్పిటల్ యాజమాన్యం చాతగానప్పుడు ఇక్కడికి వెళ్ళి ఎందుకు తీసుకెళ్ళండి అని అసభ్యకరమైన బూతులతో పేషెంట్ తాలూకు బంధువులపై హాస్పిటల్ యాజమాన్యం దాడికి పాల్పడడం జరిగింది. గత 4 రోజుల క్రితం దేవరకొండ పద్మ చారీ బ్రెయిన్తో బ్లడ్ క్లాట్ అయ్యిందని అడ్మిట్ కావడం జరిగింది. ఇప్పటికీ 3 లక్షలకు పైగానే హాస్పిటల్ బిల్లు పే చేయడం జరిగింది. అయినా 1,50,000 కట్టాలని హాస్పిటల్ యాజమాన్యం చెప్పడంతో 1,00,000 కట్టేందుకు వెళ్తే 1,00,000 కడితే మేము కట్టించుకోమని 1,50,000 అయితేనే కట్టాలని పేషెంట్ అటెండర్ని ఇబ్బంది పెట్టడంతో అడిగేందుకు వెళ్ళిన వారిపై ఆసుపత్రి యాజమాన్యం అసభ్యకరమైన బూతులతో దాడి చేయడం జరిగింది. ఈ విషయం తెలిసిన పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డబ్బులు లేని వారికి ఇక్కడ వైద్యం అందించడం అనేది చాలా దుర్మార్గం. పొరపాటున ఈ ఆసుపత్రికి వస్తే ప్రాణాలు పోయి బయటకు వెళ్తాడని అభిప్రాయపడ్డారు. ఇలాంటి ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలని, లేకుంటే ఇలాంటి దారుణాలు మరిన్ని వెలుగు చూస్తాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంటే వచ్చిన దోసుకోమని చెప్పింది పెద్ద బోడు మేడం. నేను ఉంటాయి ఇది ఉన్నది విత్ చూపి అన్న స్టాంప్ సీల్ అండ్ ఆథరైజ్ సిగ్నేచర్ మీరేనా అన్న ఇంకా మీ డిజిగ్నేషన్ మేడం. ఎక్కువ చార్జెస్ ఉన్నాయి, ఇక్కడ తక్కువ ఉంది. సరే మేడం, నేను ఏమంటున్నా మీకు ఏముందో చూద్దాం, దీన్ని బట్టి కూడా మనం ఆలోచన చేస్తాము. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే మీరు ఇచ్చిర్రు దీని ప్రకారంగానే మనం కూడా మాట్లాడదాం, దీని ప్రకారంగానే వెళ్దాం మనం కూడా ప్రతి